మహాబలిపురం బీచ్ లో తెలుగు విద్యార్థుల గల్లంతు కలకలం రేపుతోంది. సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా ఎంజాయ్ చేయడానికని తమిళనాడు మహాబలిపురం వద్ద సముద్రానికి వెళ్లారు. సరదాగా జోక్స్ చేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతలోనే ఉన్నట్టుండి ముగ్గురు సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో బంగారుపాలెం మండలం నల్లగాంపల్లి గ్రామానికి చెందిన విజయ్ కుమార్, మోనిష్, పులిచెర్ల గ్రామానికి చెందిన ప్రభు ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహాబలిపురం బీచ్ లో తెలుగు విద్యార్థులు గల్లంతవడం కలకలం రేపుతోంది. వీళ్ళు సరదాగా ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు కూడా సముద్రంలో గల్లంతైనట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. చెప్పండి, పలమనేరు డిగ్రీ కళాశాలకు చెందిన వీళ్ళు ముగ్గురు కూడా మహాబలిపురం సముద్రం దగ్గర సరదాగా ఈతకను వెళ్లి మళ్లీ తిరిగి రాలంటుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? గోపీనాథ్, డీటెయిల్స్ ఇవ్వండి. యామి, అంటే చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు అంటే మొత్తం దాదాపుగా 20 మంది వరకు కూడా నిన్న కాలేజీకి సంబంధించి హాలిడే ఉన్న నేపథ్యంలో వాళ్ళు చెన్నై మహాబలిపురానికి బీచ్ వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ సరదాగా సముద్రంలో అక్కడ తిరుగుతున్న సమయంలో ఒకసారిగా ఒక ముగ్గురు గల్లంత అవడం జరిగింది. మొత్తం 5 మంది విద్యార్థులు సముద్రంలో భారీ అంటే ఉన్నటువంటి అలలకి ఎగిసిపడుతున్న అలలకి కొట్టుకొని పోవడంతో అందరూ ఇద్దరు తప్పించుకోవడం జరిగింది. ముగ్గురు మాత్రం ఆచూకీ కనబడడం లేదు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ముగ్గురు విద్యార్థులకు సంబంధించి ఆచూకీ గల్లంతైన నేపథ్యంలో మిగిలిన విద్యార్థులందరూ కూడా ప్రస్తుతానికి అక్కడే కొంత హాస్పిటల్లో ఉన్నారు. మరి కొంతమంది పలమనేరు కూడా చేరుకోవడం జరిగింది. అయితే కేవలం సరదాగా వెళ్ళినటువంటి విద్యార్థులు ఇంత పెద్దగా వెళ్ళిన నేపథ్యంలో ప్రస్తుతానికి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. హాస్టల్లో కొంతమంది విద్యార్థులను వాళ్ళు కూడా ఎందుకు వెళ్లారనే దాని మీదుగా పూర్తిగా కూడా పలమనేరు పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ప్రస్తుతానికి గల్లంతైన విద్యార్థుల్ని రక్షించేందుకు అక్కడ ఉన్నటువంటి అక్కడ కోస్ట్ గార్డ్ సిబ్బంది కావచ్చు, లేదంటే పోలీసులు, చెన్నై పోలీసులు తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ సహాయం కోరడం జరిగింది. ప్రస్తుతానికి పలమనేరు పోలీసులు కూడా వాళ్ళ సహాయం కోరి వెంటనే వాళ్ళని రక్షించేందుకు అయితే ప్రయత్నాలు ముమ్మరైతే చేస్తున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళు గల్లంతైన నేపథ్యంలో సముద్రంలో కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటారనేటువంటి అనుమానం అయితే సహచర విద్యార్థులు తెలుపుతున్నారు. ఇదే వాళ్ళ తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో తనిఖీలు జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. యామిని, అంటే అక్కడ సముద్ర తీరంలో మహాబలిపురం సముద్రంలోకి వెళ్లారు అంటున్నారు. అంటే అక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ గానీ ఎవరు లేరా, పోలీసులు గానీ అక్కడ? అంటే సహజంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అంటే సాయంత్రం టైంలో అక్కడ లోకల్ గా ఉన్నటువంటి చెన్నై అంటేనే, ఇంకా మహాబలిపురం అంటేనే ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద మొత్తంలో రకరకాల అంటే పర్యాటకులు అక్కడికి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా స్థానిక ప్రజలు కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు సాయంత్రం టైం కావచ్చు, అటు ఉదయం సమయంలో. అదే స్థాయిలోనే విద్యార్థులు ఇక్కడ చెన్నై నుంచి కూడా కేవలం ఆట విడుపు కోసం, సరదా కోసం చెన్నై ప్రాంతంలో ఉన్నటువంటి మహాబలిపురం అక్కడ ఉన్నటువంటి సముద్ర తీరానికి వెళ్లి పొద్దులోనే అక్కడికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలోనే అనుకోకుండా సముద్రంలో వాళ్ళు దిగడం, ఉన్నటువంటి భారీగా ఉన్నటువంటి ఏదైతే ఉన్నట్టు గాలులు కావచ్చు, లేదంటే అలలకి ఒకసారిగా కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. అందులోనే 5 మంది కొట్టుకొని వెళ్ళిపోతే అందులో ఇద్దరు సురక్షితంగా సాటి విద్యార్థులు రక్షించడం జరిగింది. అయితే ముగ్గురు మాత్రం పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోయినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మొత్తం మీద అయితే సహాయ చర్యలు వేయాల్సిన అవసరం అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బందికి ఉంటుంది. అదేవిధంగానే పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలా అనేటువంటి డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రక్షించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ పూర్తి స్థాయిలో మునిగిపోయినట్లు కూడా స్థానికంగా ఉన్నట్టు వాళ్ళు కూడా చెప్తున్నారు. కళ్ళ ముందే వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. కానీ రక్షించే పరిస్థితి ఇక్కడ లేదు. కేవలం అంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడ కూడా లేకుండా పోవడం వల్లనే భద్రతా కారణంగా, లోపాలు ఉన్న కారణంగానే ఈ రకమైన ఘటన జరిగి ఉంటుందని కూడా స్థానికులు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఆ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర అంటే వాళ్ళు చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులు తిరిగి వస్తారా రానే ఒక ఆందోళన అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కొనసాగుతున్నారని మనం చెప్పొచ్చు. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే చెన్నైకి సంబంధించినటువంటి మహాబలిపురానికి సంబంధించినటువంటి సముద్ర తీరానికి సముద్రంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పలమనేరు పోలీసులు ఆశ్రయించడం జరిగింది. యామిని, చూడాలి మరి వాళ్ళు ఎట్లా చర్యలు తీసుకుంటారు. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.